హాయ్ ఫ్రెండ్స్, రోహిణి గురించి నిజం తెలుసుకున్న మీనా బాలు అంటున్నావు. నిన్ను చూసి కడుపు చల్లబడిందే అని అంటున్నావా? చూసి కుళ్ళు పడే దరిద్రం కొట్టు అలవాటైతే నాకైతే లేదు. నేను నీతి నిజాయితీగా పువ్వులు అమ్ముకుంటూ నా భర్త కాడు నడిపించుకుంటూ నిజాయితీగా ఉన్నాం. నీలాక్క కాదు నేను అని అంటదన్నమాట. బాగా జాడిస్తుంది మీనా. బాధపడితే సంతోషపడే మనస్తత్వం అయితే నాది కాదు. అలాగే ఒకరిని బాధ పెట్టి క్రూరమైన మనసు అయితే నాది కాదు అని అంటది. మీనా సంతోషంగా ఉన్నావా మీనా అని అడగవే. 4 చపాతీలు మింగక ముందు అడగాల్సింది ఆ మాట. వెళ్ళిపోతుంటే ఏమంటది అనమాట, అక్కడ ఎంగిలి పంచం ఉంటుంది కదా, ఇప్పటి నుంచి ఎంగిలి పంచం నువ్వే కడగాలి, నేను నీ ఎంగిలి పంచం ముట్టాలంటే నాకు చిరాకేస్తుంది అని మీనా చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. ఎక్కడికి వెళ్ళేస్తున్నావు? రోహిణి వాళ్ళ ఇంట్లో రూమ్లోకి వెళ్ళి వస్తున్నావు ఏంటి అని అంటే, అవును అత్తయ్య, తను ఏం తినలేదు కదా, చపాతీ చేసి వస్తున్నాను తింటున్నానని అని అంటే, రాయి బాధాలు బాగా పెట్టినావు, ఎప్పుడు నీ పార్టీలోకి చేర్పించుకోవాలనుకుంటున్నావు అంటే, నేనేం పార్టీ పెట్టలేను అత్తయ్య అని. రాష్ట్రంలో రాజకీయం చేయకపోయినా ఇంట్లో చేస్తావు కదా అంటే, అత్తయ్య మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదంటే, పెద్దగా పోస్టు నాది తీసేసి నువ్వు తీసుకోవాలనుకుంటున్నావు కదా అని అంటే, నేను ఎందుకు చేస్తాను అత్తయ్య అంటే, ఇక చాలు ఆపు అని అంటది అనమాట. తెలిసే నీ గురించి, నువ్వు తేనె కూసిన రాక ఉంటావు, ఎందుకోసం అంటే స్వీట్గా మాట్లాడి ఆ శృతిని నీ వల్ల వేసుకున్నావు కదా, అది నీ చుట్టూ తిరుగుతుంది, అలాగే ఎవరినైనా వేసుకుందామని ట్రై చేస్తున్నావు కదా, అందుకే నా పెద్ద కోడలి గిట్ట నీ వల్ల వేసుకోవాలని ఈరోజు వెళ్ళి తనకు భోజనం పెట్టేసి వస్తున్నావా? నాకు రోహిణికి గొడవ అయిందని తెలిసి గిట్ట రూమ్లోకి దూరి నా మీద చాడీలు చెప్పి నాకు రోహిణికి పుల్లలు పెట్టి మేమిద్దరం విడిపోవాలని నువ్వు ఆమెకు ఏమేమో ఎక్కించి చెప్పేసి వచ్చావా అని అంటే, చాలా ఆపే అత్తయ్య, నీకు ఎలా కనిపిస్తున్నా, నేను సంసారాలు కుళ్ళగొట్టి ఎలా కనిపిస్తున్నానా అని. అమ్మ అందరినీ కలపమని చెప్పింది కానీ ఇలా విడగొట్టమని చెప్పలేదు. నేను రోహిణి పస్తులో ఉంది కాబట్టి వెళ్ళి చపాతీ ఇచ్చేసి వస్తాను అంతే, నేనేమి చేయలేను అంటే, మళ్ళీ నీకెందుకే పని అని అంటారు. ఇంటి కోడలుగా ఎవరు పస్తున ఉండకూడదు అని నేను ఆమెకు వెళ్ళి భోజనం పెట్టాను, అంతేగాని నువ్వు అనుకున్నట్లు కాదు అని అంటది అనమాట. పూలు అమ్మడం మాత్రమే వచ్చు, పుల్లలు పెట్టడం రాదత్తయ్య అని చెప్పేసి వెళ్ళిపోతాను అనమాట. ఇది నాకంటుందా నేను పుల్లలు పెడుతున్నానని ఇంట్లో? ఇదంతా కారణం రోహిణి. ఈ రోహిణి ఇలా మోసం చేయకపోతే ఇలా అందరితోటి మాటలు పడేదాన్ని కాదు, ఇలా ఇంట్లో గొడవ అయ్యేది కాదు, ఈ రోహిణి వల్లనే అంతా అని అంటది అనమాట. చైర్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళ అత్తయ్య అన్న మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటుంది. అప్పుడే బాల్లో వస్తాడు అనమాట, చెప్పులు పెట్టుకొని నమస్కారం అంటే, ఏంటండి ఇదంతా అని. ఎప్పుడైనా ఎంట పడిన రౌడీలని చెప్పు తీసుకొని కొట్టావంటే, లేదండి ఇటుకలు తీసుకొని కొట్టాను అని అంటే, ఎందుకు కొట్టలేవు చెప్పులు తీసుకొని అంటే, చెప్పులు తెగిపోతాయి అని అంటే, సరే ఇప్పుడు నీకు ఒక చెప్పిస్తున్నాను, నా ఈ చెప్పు తీసుకొని నన్ను కొట్టా అంటే, ఏంటండి ఎలా అంటున్నారు అని అంటే, నిజంగా బుద్ధి లేదు, ఒకరి మీద జాలి చూపడం ఎంత బుద్ధి లేదో, అసలు నాది తప్పైంది, అసలు ఒకరికి పాపం అని అన్నారు చూడు, అది నా తప్పు అని అంటే, అసలు ఏమైందండి అని మీనాడు. మీరు ఎవరికైనా మంచి చేయాలనుకున్నారా? ఆ మంచి చేయాలనుకున్నది మళ్ళీ వాళ్ళు నిన్ను చెడ్డవాదని అన్నారా అంటే, అవును మీనా, ఇంత కరెక్ట్గా నువ్వెలా చెప్పావని బాలు అంటాడు. వాడు ఆకలితో ఉన్నాడని చెప్పావు కదా, వెళ్ళి బిర్యానీ పెట్టాను, మంచిగా ఆకు నాకినట్లు అన్నీ నాకేసి, తర్వాత ఏమన్నాడు తెలుసా మీనా, నేను షోరూమ్ కాచేయడానికి వచ్చానా అని అన్నాడు. అనేసరికి నాకు నా చెప్పు తీసుకొని నన్నే కొట్టుకోవాలనిపించింది, కానీ అక్కడ బాగాలేదు కాబట్టి నిన్ను కొట్టానని చెప్పాను అని అంటే, అదే చెప్పుతో నన్ను గిట కొట్టండి అండి అని అంటారు. నువ్వేం చేసావంటే, నేనేం చేశానా, నువ్వు చెప్పినా వినకున్నా, మీ అత్తయ్య తిడతదని నువ్వు చెప్పినా గిట నేను వినకుండా వెళ్ళి ఆ రోహిణికి భోజనం పెడితే అది నాకు సున్నం పెట్టిందండి అని అంటే, అయ్యయ్యో అని చెప్పండి. మనం చెప్పులు కొనుక్కునేది మనం కొట్టుకోవడానికా మీనా అని అంటే, మీనా అంటే అవునండి, వాళ్ళు తప్పులు చేశారు, వాళ్ళు అప్పులు చేస్తారు, మళ్ళీ మనల్ని అంటారు ఏంటి అని అంటది. ఎందుకండి కొట్టుకోవడము అని అంటది అనమాట. వాళ్ళు గొప్పలు పోకుండా అప్పులు చేయకుండా మంచి బతుకమని చెప్పడమే మన తప్పు అని అంటే, అసలు మీరు ఎందుకు వెళ్ళారండి అని అంటది. వానికి బిర్యానీ ఇవ్వడానికే వెళ్ళాను, కానీ వాడు ఆకులా తీసి పడేశాడు అని అంటది అనమాట. నేను గిట్ట ఆ రోహిణికి చపాతీ ఇస్తే పందిలా తిని, చిచి కాదు మంచి కడుపు నిండా తిని, అత్తయ్య నన్ను తిట్టిందని నీకు ఆనందంగా ఉంది కదా, సంతోషంగా ఉంది కదా అన్నదండి అని. మంచి చేయాలనుకుంటే మనకు వాళ్ళ కుళ్ళు గుళ్ళాలు మనకు చూపించారు, అసలు వాళ్ళు మారరు అని అంటది. ఆ డబ్బు మామయ్య గారిది, ఆ మామయ్య గారు అన్న తమ్ములు మంచిగా పంచుకునే డబ్బు, కానీ మొత్తం డబ్బు తీసుకెళ్ళి షోరూమ్ పెట్టుకుంటే మనం ఏం అడగకుండా మంచిగా భోజనం పెడితే వాళ్ళు ఇన్ని మాటలు అంటారా మనకు అని అంటది. మీనా నుంచి మనం మనలానే ఉన్నాం, వాళ్ళ జోలికి అస్సలు పోకూడదు అని అంటది అనమాట. సరే అని అంటారు. మనకేంటి, మన సంసారం మనం చూసుకుందాం అనుకుంటే అయిపోతుంది, లేదంటే వాళ్ళు ఇలానే చేస్తారు అని మీనా అంటది అనమాట. తినకపోయినా మనకు సంబంధం లేదు అని అంటారు అనమాట బాలు. తర్వాత అత్తయ్య మెరుపులు గిట్ట అవసరం లేదు, ఆల్రెడీ నువ్వు శృతిని తిప్పున్నావు, నీ వైపు తిప్పుకుంటున్నావు, అలాగే ఇప్పుడు రోహిణి గిట్ట మంచి చేసుకోవాలనుకుంటున్నావా, అవన్నీ మాటలు గిట్ట నాకు అనవసరం అని అంటది అనమాట. తినకపోయినా మనకు సంబంధం లేదు అని అంటారు అనమాట బాలు. తర్వాత అత్తయ్య మెరుపులు గిట్ట అవసరం లేదు, ఆల్రెడీ నువ్వు శృతిని తిప్పున్నావు, నీ వైపు తిప్పుకుంటున్నావు, అలాగే ఇప్పుడు రోహిణి గిట్ట మంచి చేసుకోవాలనుకుంటున్నావా, అవన్నీ మాటలు గిట్ట నాకు అనవసరం అని అంటది అనమాట.
నీకిట తిండి పెట్టి నీ వైపు తిప్పుకున్నావా అని అని అంటది అనమాట. అనగానే నీ చేతి వంట తిన్న ఎన్ని రోజుల నుంచి మళ్ళీ మీ అత్త ఎందుకు తిరగలేదంట, నడు వాళ్ళ గురించి మాట్లాడుకుంటే మా అన్న కడుపు పస్తులు ఉంటుంది, వెళ్ళి తిందాం కదా చెప్తుంది అనమాట. ఇలా వాళ్ళ లవర్తో పైసలు తీసుకొని వాళ్ళు షోరూమ్ పెట్టారు అని అంటది అనమాట. అనగానే అలా ఎలా చేసిండు, నాన్నకు వచ్చి పంచాలే కదా అని అంటే ఏమో అలా చేసిందంటే బాగా అయిందని వాళ్ళ చెల్లెలు అంటారు. నర్రే మిస్ అయినాను కదా అని అంటారు అనమాట. నీకు ఇలాంటి సీన్స్ అంటే చాలా ఇష్టం కదా అంటే అవును, తప్పు చేసిన వాళ్ళు దొరికిపోతే చాలా బాగుంటుందంటే సుమతి నువ్వు ఆగు అని అంటది వాళ్ళమ్మ. ఈ కోడల్ని అలా కొట్టడం తప్పు కదమ్మా అని అంటే అవునమ్మా నాకు గిట్ట అనిపించింది కానీ నేనేం చేయలేకపోయాను అంటే మనోజ్ గిట్ట తప్పు చేశారు కదా, అతని గిట్ట కొట్టేది అతను ఎందుకు వదిలేశారు అని అంటే పరా ఇంటికి వెళ్ళి వచ్చింది కదారా, ఆడంటే సొంత కొడుకు కదా అందుకోసమని వాడు ఎన్ని తప్పులు చేసినా ఇంటి వాళ్ళు ఏమన్నారు అని అంటే అవును మనోజ్ ఎందుకు కొట్టలేరు అని అంటది అనమాట. ఎవరు ఎప్పుడు మనోజ్ని ఏం చెయ్యదు, ఆ రోహిణి దాచిన నిజం తెలిసి అత్తయ్యకి ఇంత కోపం వచ్చింది అని అంటే ఆ దేవుడు ఇప్పుడు ఏ తప్పు చేసినా అది ఎప్పటికైనా మందికి తెలిసేటట్టు చేస్తాడు అని అంటది వాళ్ళమ్మ. తర్వాత రోహిణి ఎన్ని మాటలు అన్నది నాకు, అవును ఇప్పుడు నేను ఫోన్ చేసి దాన్ని తిడతాను అని వాళ్ళ చెల్లె ఫోన్ చేస్తుంటే వద్దు అని అంటది అనమాట. ఆ గుణ దగ్గరికి వెళ్ళి పైసలు అడుగుతుంది తెలుసా, గుణతో పని ఏంటి అని అంటే ఏమో అక్క గుణ దగ్గరకు వచ్చి అతను పైసలు ఇస్తాడు కదా ఫైనాన్స్కి, ఆ పైసలు తీసుకొని పోయేది రోజు వచ్చి అని అంటే రోహిణి నిన్ను చూసిందంటే లేదు అది వచ్చినప్పుడు నేను దాచుకునేదాన్ని అని అంటాడు అనమాట వాళ్ళ తమ్ముడు. ఎప్పుడు వచ్చినా 1,00,000 2,00,000 ఇలా తీసుకొని పోయేది అని అవసరం వచ్చి తీసుకుని వచ్చురా, వాళ్ళ నాన్న ఇలా జైల్లో ఉన్నాడు కదా అలా డబ్బులు అవసరం వచ్చి తీసుకుంటొచ్చు అని అంటది అనమాట వాళ్ళమ్మ. అంటే డబ్బులు తీసుకోవచ్చు అమ్మ కానీ అలాంటి రౌడీ దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటి అని అంటది అనమాట. అంటే మనోజ్ రాడాక కానీ రోహిణి మాత్రం డైలీ వస్తుంది అని అంటాడు అనమాట. అనగానే ఇదేంటి ఎప్పుడు చూస్తే రోహిణి గురించి ఏదో కొత్త విషయం తెలుస్తుంది ఏంటి అని మనం మీనా అనుకుంటాం. రోహిణి ఎవరు అసలు ఎక్కడి నుంచి వచ్చింది అని మీనకు డౌట్ వస్తుంది అనమాట. తర్వాత ఇంట్లో నుంచి రోహిణి అని డోర్ కొడతాడు మనోజ్. తెరవదనమాట. రోహిణి అంటే ఏమైందిరా అంటే రోహిణి తలుపు తెరవట్లేదమ్మా అని అంటే గట్టి కొట్టు అని అంటది. అంటే తెరవట్లేదమ్మా అని అంటాడు అనమాట. అనగానే పొద్దెక్కింది అయినా లేవలేదేంటి, అసలు ఏం చేస్తుంది అసలు రూమ్లో అంటే తను బాధలో ఉంది కదమ్మా అందుకని తెరవట్లేదు, తను ఏమనకు ఇప్పుడు అని అంటే ఏమనకుండా ఎలా ఉంటారా, అది చేసిందంటే చేసి ఏమనకుండా ఎలా ఉంటారు అని అంటారు. నాది గిట్ట తప్పు ఉంది కదా అమ్మ అంటే అది చెప్పినందుకే కదా నువ్వు అలా చేసావు అని అంటనమాట. నువ్వు దాన్ని వెనక వేసుకురాకు అనమాట. అయినా తెరవకపోతే మీనో వస్తుంది. ఏమైంది అత్తయ్య అంటే నీకు అన్ని విషయాలు కావాలంటే వెళ్ళిపోతుంది. బాలు వస్తుంది. ఏమైంది అని అంటే ఏమన్నా పాలరమ్మ బకెట్ తనేసిందా ఏంటి అని అంటే లేదు మొద్దు నిద్ర పోయినట్లున్నది అందుకే తెరుస్తలే అంటే మళ్ళీ రోహిణి అంటే అప్పుడే రోహిణి వస్తుంది అనమాట. ఏంటి అత్తయ్య అని అంటే ఏంటి ఇంతసేపు కొడుతుంటే అసలు తెరవట్లేదంటే నిద్రపోయానంటే మా అందరికి నిద్ర లేకుండా చేసి నువ్వు మంచి నిద్రపోతావా, అసలు బుద్ధి ఉందా నీకు, అన్ని మర్చిపోయావా, నువ్వు చేయాలని చేస్తున్నావు అని నాకు అర్థమైందని అంటదన్నమాట. లేదత్తయ్య రాత్రి నిద్ర లేకపోయాను అందుకోసం అని తెలవలేనని అంటదన్నమాట. సరే మనోజ్ వచ్చాడు, వాడు స్నానం చేసి మళ్ళీ బయటకు వచ్చేసారు. అరే తొందరగా స్నానం చేసి బయటికి రాడా అని అంటే మళ్ళీ రోహిణితో మాట్లాడుతుంటే అరే నీకు ఎన్నిసార్లు చెప్పారా తనతో మాట్లాడొద్దని, ఓన్లీ స్నానం చేసి బయటికి రా, తనతో ముచ్చట్టు పెట్టంట. స్నానంకి వెళ్ళగానే తలుపు మూస్తుంది. రోహిణి తలుపు ముయ్యనికి పోతే తలుపులు ముయ్యకు, నా ఇంట్లో తలుపులు ఎప్పుడు తెరిచే ఉండాలి, తలుపులు మూసుకొని వాడిని నీ వైపు తిప్పాలనుకుంటున్నావా, ఇలా ఉన్నాడు అట్లా అమ్మకు భయపడు అవసరమా అని అంటదన్నమాట. మీ అత్తయ్య అలా పెంచింది కదండి ప్రతిదానికి భయపడతాడు మీ అమ్మకు అని అంటే అలా పెళ్ళాంతో మాట్లాడకుండా అమ్మతో భయపడకుండా అలా ఎన్ని రోజులు ఉంటాడు, అసలు మారాలి వీడు అని అంటాడు అనమాట. అమ్మ అంటే గౌరవం ఉండాలి కానీ ఇంతగా భయపడి పెళ్ళాన్ని దూరం పెడతా అంటే మంచిగా ఉంటుంది. వంట చేస్తుంటే వాళ్ళ తమ్ముడు చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. అయితే బాలు వస్తాడనమాట. బాలు రాగానే నీమా అంటది అనమాట. పలకదు. అయితే రివర్స్గా చెప్పినని పలకలేదేమో, మీనా అంటే పలకదనమాట. ఏంటని పిలిచారంటే 3 సార్లు పిలిచాను, అర్థం అవ్వట్లేదు అంటే ఏవేవో నిజాలు బయటపడుతున్నాయంటే ఏం పడ్డది అంటే డోర్ మూసుకొని పనుకుంది కదా అని అంటే మనం డోర్ మూసుకొని పనుకున్నట్లుంది అండి అని అంటది అనమాట. ఆ గుణగారు నీకు తెలుసు అంటే ఆ గుణగానికైనా మా మనోజయ్ మంచోడు అని అంటది అనమాట. అంటే వాని దగ్గర లక్షలు తీసుకుంటుంది రోహిణి అంటే ఏంటి అసలు అని అంటది అనమాట. మన బాలు షాక్ అయిపోతాడు. చెప్పాడంటే నా తమ్ముడు చెప్పాడంటే వాడు చెప్పాడా అంటే అవును, మళ్ళీ లక్షలు డబ్బులు తీసుకొచ్చి ఎవరికి ఇస్తుంది అని అంటాడు. ఇప్పుడే చెప్పాను ఆ మనోజ్ గాడు పైకి మంచి కనిపించేగాడు మోసగాడు ఉన్నాడు, అలాగే పార్లమ్మ గిట్ట పైకి కనిపించే మోసగతే ఉన్నది అని చెప్పాను. అంటే అసలు ఎందుకు మోసం చేస్తుంది ఆ డబ్బులని ఏం పోతాను కొనుక్కోకుండా అసలు ఎవరికి ఇస్తుంది డబ్బులన్నీ. అయితే బాలు అంటాడు ఈ అప్పులు గిప్పులు చేయడం నేను ఒప్పుకోను, ఇది మళ్ళీ మా ఇంటి మీద పడుతుంది అని అంటాడు. అంటే మా తమ్ముడు చెప్పాడు ఇదంతా, వానికి సరిగా తెలియదంట గుణగాడికి అప్పులు చేసి అన్నయ్యకి తెలియకపోవచ్చు అని అంటే వానికి తెలివయి వానికి డబ్బులు ఇస్తే చాలు వాడికి ఎక్కడికి వెళ్ళి వచ్చిన వానికి ఎందుకు అని అంటాడు బాలు. తర్వాత ఇదేదో విషయం తేలాల్సిందే అని బాలు తయారైతుంటాడు అనమాట. తయారు కాగానే వస్తుంది అనమాట.
వచ్చి నన్ను క్షమించండి మామయ్య గారు, నేను అలా చేయాలనుకోలేదు, కానీ మనోజ్ కోసం అలా చేశాను, మనోజ్కి పని లేదు కదా, అందుకోసమని ఒకటేసారి సెటిల్ చేస్తే ఒక పని అయిపోతుందని అలా చేశాను మామయ్య గారు అని అంటే, అతనికి మంచి చదువుకున్నాడు అమ్మ, మంచిగా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నాడు, మంచిగా ఏదో ఒక జాబ్ వచ్చేది, మంచిగా చేసుకునేటోడు, కానీ నువ్వు ఇలా చేసావు, నువ్వు బిజినెస్ చేస్తాను అని చెప్పినప్పుడు మేమే ఏదో సర్దుబాటు చేసేవాళ్ళం కదా అని అంటే, లేదు మామయ్య గారు, ఆ డబ్బు ఒకవేళ మీకు చెప్తే మీరు అందరికీ పనిచేస్తారు, మనోజ్కి వాటర్ రావడం తక్కువ వస్తుందని మేమేం చేసాము, మొత్తం డబ్బులు మనమే షోరూమ్ పెట్టేసుకుందాం, తర్వాత మనకు ప్రాఫిట్ వచ్చినాక అప్పుడు అందరికీ పనిచేద్దామని అన్నామంటే, ఇవన్నీ చెప్పడానికైనా ఓకే ఉంటాయమ్మా, కానీ చేయడానికి ఉండవు, చేసింది అయితే తప్పు కదా అని అంటన్నమాట. అవును, నన్ను క్షమించండి మామయ్య గారు, అత్తయ్య నన్ను అనవసరంగా అనుకొని నన్ను అందరి ముందు నన్ను కొట్టింది అని ఏడుస్తుంది అనమాట. మంచిగా ఉండాలనే ఇలా చేశాను మామయ్య అని అంటే, అమ్మ ఇది ఒక ఉమ్మడి కుటుంబం, ఏదైనా కానీ అందరికీ చెప్పే చేయాలి, ఇలా మీరు సొంత నిర్ణయాలు తీసుకోవడానికి రాదు అని అంటారు. నిర్ణయాలు తీసుకున్నప్పుడు మేము ఎందుకు అని అంటే, అయ్యో మామయ్య మిమ్మల్ని అవమానించడం కాదు అని అంటే, ఇప్పుడు మీరు చేసింది అదే, పెద్దవాళ్ళు మేము ఉండగా మీరు ఎందుకు సొంత డబ్బు తిరిగి ఇచ్చినా అందరితో చర్చ చేసి అప్పుడు మేము ఒక డిసిజన్కి వచ్చిన తర్వాత అప్పుడు మేము కాదు అంటే అప్పుడు నువ్వు నిర్ణయం తీసుకోవాలి, కానీ ముందే నువ్వు నిర్ణయం తీసుకొని అప్పుడు కాదు అని అంటే ఎలా అమ్మా అని అంటాడు అనమాట. నిర్ణయం అయితే తప్పైతే చేసేసినావు, ఇప్పుడు ఏం చేయడానికి రాదు, వాడంటే వాళ్ళ అమ్మ చెడగొట్టింది, ఇప్పుడు నువ్వన్న వాడిని సరైన దారిలో తీసుకురావాలి కదా అని అంటే, నన్ను క్షమించండి మామయ్య అని అంటే, జరిగేదేదో జరిగిపోయిందమ్మా అని అంటారనమాట. మీరన్నా క్షమించండి అంటే, లేదమ్మా నాకు ఆఫీస్కి టైం అయిందని అతను అంటాడు. బాలు మీద కిచెన్లో పనిచేస్తుంటే వాళ్ళ అమ్మ వస్తారన్నమాట. ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు అని అంటే, మన మీనాకి ఎవరన్నా దోమ ఆంటులు కానీ అలాగే చీమ అంకులు కానీ ఎవరన్నా ఏమన్నా అంటే కొడదామని చంపుదామని ఇక్కడ నిలబడ్డానంటే, ఇప్పుడు ఎవరేమన్నారని అని అంటన్నమాట. మీనా టిఫిన్ తయారు చేసామంటే, అది తయారు చేశాను ఇవి అంటే టిఫిన్ డబ్బా తీసుకుంటుంది అనమాట. తీసుకొని నువ్వెప్పుడు ఉద్యోగంలో జాయిన్ అయ్యావు, నీ రాళ్ళు కొట్టే పనా, లేకపోతే పెట్రోల్ పోసే పనా, లేకపోతే ఇల్లు ఊడ్చే పనా, ఏ పని అంటే, అదంతా నాకేం కర్మ పట్టిందిరా అదంతా చేయడానికనంటే, మళ్ళీ మీ నాన్న కోసం ఈ టిఫిన్ బాక్స్ అంటే, ఓ మా నాన్నకు అని అంటే, ఉద్యోగానికి వెళ్ళడానికి రా, ఈరోజు బుధవారం కదా అని అంటే, ఎందుకు నాన్న వద్దని చెప్పాను కదా అంటే, లేదురా వెళ్ళాలనుకుంటున్నాను అంటే, నీ మాట నీదే నాన్న, మా మాట వినాలి, సంపాదించిన కోసం నువ్వు వెళ్ళుడు అవసరమా, ఆ బోడి మనోజ్ గారు చూడు నెలకి 5 సున్నాలు సంపాదిస్తున్నాడు, నేను నెలకు 4 సున్నాలు సంపాదిస్తున్నాను, ఇంతమంది సంపాదిస్తున్నప్పుడు నువ్వు ఎందుకు నాన్న పోవడము, సంపాదించేటోళ్ళము నువ్వు ఎందుకు నాన్న పోవడం అంటే, నా సంపద నాదిరా, నా ఇష్టం నేను పోతాను అని అంటే అనమాట. సరే నాన్న పోతా అంటావు కదా, సరే నేను దించుతాడు అని అంటే, నేను చిన్న పిల్లలు నారా పోవడానికి నేను వెళ్తానులే, ఫస్ట్ డే అంటే నువ్వు వచ్చావు, తర్వాత ఎందుకు వస్తావు, నేను ఆటోలో వెళ్తానులే అంటే నా మాట వినాను అంటావు అంటే, అవును విన్నాను, నీకు నచ్చింది నువ్వు చేశానంటే, అవును అని అంటే, నచ్చినట్లు వాళ్ళు చేసుకోండి అని బాలు అంటాడు అనమాట. సరే అమ్మవతి పోయి వస్తానంటే, అరే ప్రదావతి వెళ్ళొస్తాను అంటే, సరే అండి అంటే, సరే అమ్మ వీణా వెళ్ళొస్తానంటే, పైకి వెళ్తే రోహిణి వాళ్ళ మామయ్య రూమ్లోకి వెళ్ళి వస్తుంది. నీ రూమ్ అటు ఉంటే ఇక్కడ నుంచి వస్తున్నావు ఏంటంటే, మామయ్యకు క్షమించాలని అడగడానికి వచ్చాను అత్తయ్య అని అంటే నేను క్షమించలేదని మీ మామయ్యకి అడగడానికి వచ్చావా, అసలు నేను క్షమించాను ఇప్పట్లో అసలు కానే కాదు, పో మీరు ఏం తెలియనట్టు ఎరి పిల్లలాగా ఉంటుంది, చేసినవన్నీ చేస్తుంది చూడు అని అంటుంది అనమాట బాలు. అనగానే బాంబు పెళ్ళుద్దామా మీనా అంటే, ఈ దీపావళి కాదు కదా, ఏం బాంబు అండి అని అంటే, అదే నువ్వు చెప్పావు కదా గుణ దగ్గర పైసలు తీసుకుందని, ఆ విషయం చెప్దాం అందరికంటే, వద్దులేండి ఇప్పుడే సమస్యలు ఉన్నారు కదా, కొన్ని రోజులు అయినాక చెప్దాంలే అని అంటే, సరే ఇప్పుడు తిందాం పదా అని అంటే, సరే అందరిని పిలుస్తానని అందరూ కూర్చోగానే, ఏంటి నీ తింటున్నారని చెప్పడానికి రాలేదా అని అంటే, అరే మీ పైన షెఫ్ని ఏమంటారా అంటే, హెడ్ షెఫ్ అని అంటే, నువ్వేమైనా హెడ్ షెఫ్వా, వచ్చి రుచి ఉన్నాయా లేవా అని చెప్పడానికి అని అంటాడు బాలు. వచ్చి తినాలే కదా అని అంటాడు. తర్వాత మనోజ్ వస్తాడు, వచ్చి వాళ్ళ అమ్మ పక్కలో కూర్చుంటాడు. అరే దూరం జరిగి కూర్చోరా అని అంటాడు అనమాట. అదే తింటారు. వాళ్ళు వచ్చేసి చదువురాని అని పాట వంటర్లు వేస్తుంటారు అనమాట. వేస్తుంటే రోహిణి వస్తుంది. అప్పుడే రోహిణి రాగానే సీరియల్ అయిపోతుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.